అసలు గజెట్ అంటే ఏంటి? 100 మెంబర్స్ ఫారెన్‌లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే కేవలం 15-20 మెంబర్స్ మాత్రమే పాస్ అవ్వగలుగుతున్నారు. అప్పుడు ఈ స్టాండర్డ్ సరిపోలేదని అర్థమైంది. సో షార్ట్ కట్ ప్రోగ్రామ్స్‌కి అట్రాక్ట్ అవ్వకండి. 4 ఇయర్స్ ఫ్లాషీ కోర్సెస్ చూసి కక్కుతుపడకండి. మీరు సేవ్ చేసుకుందాం అనుకున్న టైం 10x టైమ్స్ వేస్ట్ అవుతుంది. సో పైసే బచావో అనేది ఒక లిమిట్ వరకే చూడాలి తప్ప క్వాలిటీ అండ్ కంపైలెన్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంబీబీఎస్ అబ్రాడ్‌కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ ఆర్ వారి పేరెంట్ నేనిచ్చిన ఈ 7 రూల్స్ చెక్ లిస్ట్ హెల్ప్తో వాళ్ళు వెళ్దాం అనుకున్న యూనివర్సిటీని ఎవాల్యుయేట్ చేయాలి. లేదంటే డేంజర్ బెల్ అనుకుని బెటర్ ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. ఒక్క స్టూడెంట్, ఒక్క కుటుంబం అయినా ఈ వీడియో వల్ల సేఫ్ అయిపోతే నేను చేస్తున్న పనికి నా పేరు. హాయ్ ఎవ్రీబాడీ. ముందుగా నా ఫస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ ఫెల్ థ్యాంక్స్. అది నా డెబ్యూ వీడియో. సో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. లక్కీగా కామెంట్స్లో చాలామంది వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. అన్నిటికన్నా నా అటెన్షన్ సీక్ చేసిన కామెంట్ ఇది. నిజం చెప్పాలంటే నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు నాకు పేరు అనేది ఒక లేబుల్ లాగా అనిపించింది. లైఫ్లో ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అడుగుతారు, హూ ఆర్ యూ, వాట్స్ యువర్ స్టోరీ అని. కానీ నేను అనుకున్నాను, నా గురించి, నా ఐడెంటిటీ గురించి, నా పేరు గురించి ఒక్కరైనా అడిగితే మాత్రమే చెప్పాలని. ఎందుకంటే మనం చేసే పని మనకిచ్చే వాల్యూ, అదే మన రియల్ ఐడెంటిటీని డిఫైన్ చేస్తుంది, పేరు కాదు. మనం ఎవరు అని ప్రూవ్ చేయడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. సో మీలో ఒక్కరైనా అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీ రోహిత్ అండ్ మన ఛానల్ పేరు నియో మెంతోరా. ఇదేదో ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన పేరు కాదు, దీనికి ఒక డీప్ మీనింగే ఉంది. నియో అంటే ఒక కొత్తదనం, ఏ ఫ్రెష్ స్టార్ట్. మెంతోరా అంటే ఒక మెంటర్ లాగా అనుకోండి. నియో మెంతోరా ఇస్ బ్యాక్డ్ బై ఎ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్. మా అందరికీ కూడా మీ ఫ్యూచర్, మీ సేఫ్టీ, మీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం కంకణం కట్టుకుని ఉన్నాం. వెరీ సూన్ వేరే ప్రొఫెషనల్స్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఛానల్లో మీకు కనిపిస్తారు. వాళ్ళ అనుభవాలు, గైడెన్స్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ షేర్ చేస్తారు. సో ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. నియో మెంతోరాలో నేను మాత్రమే కాదు, మనందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేద్దాం. లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ టుగెదర్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ దట్స్ కమింగ్ అప్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మీకు చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ మాకు చాలా అవసరం. ఎందుకంటే అది ఒకటే మా గోల్ని మరింత ఫాస్ట్గా అచీవ్ చేసేలా చేస్తుంది. అదే మీలాంటి వారి నాలెడ్జ్ అండ్ స్కిల్స్తో ఎంపవర్ చేయడం. ఇంకా డిలే చేయకుండా మన వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఇప్పుడు మనం ఎన్ఎంసీ గజెట్ 2021 గురించి మాట్లాడుకుందాం. అసలు గజెట్ అంటే ఏంటి? గజెట్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ జర్నల్ ఆర్ పబ్లిక్ నోటీస్ అనుకోండి. ఒక కొత్త లా, రూల్ లేదా అఫీషియల్ రెగ్యులేషన్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే గజెట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేయాలి. అంటే ఇది అఫీషియల్ న్యూస్ పేపర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎన్ఎంసీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ రెగ్యులేషన్స్ 2021 కూడా 18th నవంబర్ 2021 ఈ గజెట్లో పబ్లిష్ అయ్యాయి. ఇవి అసలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఫారెన్లో ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్ ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలంటే ఇంతకు ముందు క్లియర్ స్టాండర్డ్స్ ఉండేవి కావు. చాలామంది స్టూడెంట్స్ తెలియక ఫేక్ కాలేజెస్, అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతూ ఉండేవారు. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ రాసేటప్పుడు పాస్ అవ్వకుండా, అసలు డిగ్రీయే వ్యాలిడ్ అవ్వకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 నుంచి 2021లో ఎఫ్ఎంజీఈ పాస్ రేట్ యావరేజ్గా 10-25% మధ్యలో మాత్రమే ఉంది. అంటే 100 మెంబర్స్ ఫారెన్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే కేవలం 15-20 మెంబర్స్ మాత్రమే పాస్ అవ్వగలుగుతున్నారు. అప్పుడు ఈ స్టాండర్డ్ సరిపోలేదని అర్థమైంది. ఈ అన్నిటి వల్ల మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి, ఇండియన్ స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ఎంసీ క్లియర్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఈ రెగ్యులేషన్స్ ఫైనల్గా ఇంప్లిమెంట్ చేసే ముందు ఎన్ఎంసీ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది. చాలా మీటింగ్స్ తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ చేసి 18th నవంబర్ 2021 నుంచి ఈ రూల్స్ ఎన్ఫోర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎన్ఎంసీ ఎఫ్ఎంజీ రెగ్యులేషన్స్ 2021లో ఉన్న మెయిన్ రూల్స్ ఏంటి? ప్రతి రూల్ని మనం ఇన్డెప్త్గా ఎగ్జాంపుల్స్తో, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ 2021. ఇప్పుడు నేను ఒక 7 ఇంపార్టెంట్ రూల్స్ అండ్ ఫ్యూ అడిషనల్ క్లారిఫికేషన్స్ ఇస్తా. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇందులో ఒకటంటే ఒకటి పట్టించుకుపోయినా లక్షలు ఖర్చు పెట్టి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన ఆ డిగ్రీకి ఇండియాలో వ్యాలిడిటీ ఉండదు. ఫస్ట్ పాయింట్, కోర్స్ డ్యూరేషన్ మినిమం 54 months విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4.5 years. ఫారెన్ కంట్రీలో మీరు చేసే ఎంబీబీఎస్ ప్రైమరీ మెడికల్ కోర్స్ అట్లీస్ట్ 54 months అంటే 4.5 years అయినా ఉండాలి. ఇది మినిమం. దీనికి సెపరేట్గా అడిషనల్ 12 months ఇంటర్న్షిప్ కూడా యాడ్ అవుతుంది. అది కూడా ఫారెన్ ఇన్స్టిట్యూట్లోనే కంప్లీట్ చేయాలి. అదేంటో క్లియర్గా నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. బట్ ఇప్పుడు టోటల్ మినిమం 5.5 years అంటే 4.5 years క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 1 year ఇంటర్న్షిప్ ఆర్ క్లర్క్షిప్ అయితే ఉండాలి.
కొన్ని కంట్రీస్‌లో ఎండీ పేరుతో 4 ఇయర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జాగ్రత్త. 4 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్‌గా 48 మంత్స్ వస్తుంది. ఆ కోర్స్, ఇంటర్న్‌షిప్ కలిపినా గానీ 54 మంత్స్ కన్నా తక్కువే ఉంటుంది. ఎన్ఎంసీ గజెట్‌లో క్లియర్‌గా 54 మంత్స్ కన్నా తక్కువ డ్యూరేషన్ ఉంటే అది మన ఇండియాలో క్లియర్‌గా వాలిడ్ కాదు. సో, షార్ట్‌కట్ ప్రోగ్రామ్స్‌కి అట్రాక్ట్ అవ్వకండి. మరొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫిలిప్పైన్స్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ 4 ఇయర్స్ ఎండీ అండ్ ప్రీ-మెడ్ అని చెప్తారు. కరేబియన్, సెంట్రల్ అమెరికా కంట్రీస్‌లో గూడా 4 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మినిమమ్ 54 మంత్స్ మెడికల్ స్కూలింగ్ లేకుండా మీరు ఇండియాలో లైసెన్స్ పొందలేరు. గతంలో కజకిస్తాన్ అండ్ కిర్గిస్థాన్ లాంటి కంట్రీస్‌లో 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇంటర్న్‌షిప్ సెపరేట్‌గా కాకుండా. ఇప్పుడు ఎన్ఎంసీ రూల్ వచ్చాక చాలా కంట్రీస్ వారి ఎంబీబీఎస్ డ్యూరేషన్ 6 ఇయర్స్‌కి పెంచారు. అంటే 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్. సో, అబ్రాడ్ సీట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డ్యూరేషన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4 ఇయర్స్ ఫ్లాషీ కోర్సెస్ చూసి కక్కుతుపడకండి. మీరు సేవ్ చేసుకుందాం అనుకున్న టైం 10x టైమ్స్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ నోటీస్. డ్యూరేషన్ గురించి మాత్రమే కాదు, మీ కోర్స్ కంటెంట్ కూడా మన ఇండియన్ ఎంబీబీఎస్‌కి ఈక్వలెంట్‌గా ఉండాలి. అంటే మీరు చేసే ఎంబీబీఎస్‌లో అన్ని మేజర్ సబ్జెక్ట్స్ కవర్ అయి ఉండాలి అని ఎన్ఎంసీ చెప్తుంది. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఓబీజీ, గైనకాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, అనస్థీషియా, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ల్యాబ్ సర్వీసెస్ లాంటి ప్రతి మేజర్ డిపార్ట్మెంట్లో థియరీ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటేనే ఆ ఫారెన్ కోర్స్‌ని ఇండియాలో ఎంబీబీఎస్‌కి సమానం అని కన్సిడర్ చేస్తారు. ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అయ్యి ఉంటే సిలబస్ ఇన్‌కంప్లీట్ అనిపిస్తుంది. సో, చూజ్ ఎ యూనివర్సిటీ విచ్ ఆఫర్స్ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్స్. డోంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్. ఇప్పుడు సెకండ్ పాయింట్, కంప్లీట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. మీరు ఏం కంట్రీకి వెళ్ళినా తప్పనిసరిగా అన్ని క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలని ఎన్ఎంసీ రూల్ ఒకటి ఉంది. కొన్ని కంట్రీస్‌లో ఇనీషియల్‌గా 1-2 ఇయర్స్ ఇంగ్లీష్‌లో చెప్పి లేటర్ లోకల్ లాంగ్వేజ్‌లో క్లినికల్ టీచింగ్ చేస్తారు. సమ్ ఏజెంట్స్ కూడా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి యాక్చువల్‌గా బైలింగ్వల్ కాలేజెస్‌లో జాయిన్ చేసేస్తారు. ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్ లేకపోతే మీ డిగ్రీ రిజెక్ట్ అయిపోతుంది. సో, కన్ఫర్మ్ ద టీచింగ్ లాంగ్వేజ్ బిఫోర్ ద అడ్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్, రష్యాలో పర్టిక్యులర్‌గా కొన్ని యూనివర్సిటీస్ చాలా తక్కువ ఫీజుకి ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తాయి. మెల్లగా ఫ్యూ క్లాసెస్ రష్యన్ లాంగ్వేజ్‌లో కానిచ్చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ ఫీజు తక్కువ కదా అని అలాంటి కాలేజెస్‌లో జాయిన్ అవుతారు. లాస్ట్‌లో డిగ్రీ కంప్లీట్ చేశాక ఇండియాలో ఎగ్జామ్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఎన్ఎంసీ వాళ్ళ డిగ్రీ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇంగ్లీష్ కాదని. ఇలాంటి వాటి వల్ల డబ్బులతో పాటు చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో, పైసే బచావో అనేది ఒక లిమిట్ వరకే చూడాలి తప్ప క్వాలిటీ అండ్ కంపైలెన్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. 12 మంత్ ఇంటర్న్‌షిప్ ఆర్ క్లర్క్‌షిప్ ఇన్ అబ్రాడ్ ఈస్ ఎ మ్యాండేటరీ. కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ ఇండియాలో చేస్తే బెటర్ కదా, అక్కడికి వెళ్ళాక చేద్దాంలే అనుకుంటారు. బట్ ఇప్పుడు ఎన్ఎంసీ స్ట్రిక్ట్‌గా చెప్తుంది ఏంటి అంటే, మీరు ఏ కంట్రీలో ఆర్ ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో అయితే మెడిసిన్ చేస్తారో అదే ఇన్‌స్టిట్యూషన్‌లో ఇంటర్న్‌షిప్ ఆర్ క్లినికల్ క్లర్క్‌షిప్ చేసి ఉండాలి. దానికి ప్రూఫ్ కూడా ఉండాలి. ఇండియాకి ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఇండియాలో చేద్దాము అంటే అది కుదరదు. నార్మల్ కండిషన్స్‌లో అయితే మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవుతారో ఆ కాలేజ్‌లోనే ఇంటర్న్‌షిప్ కూడా చేసి ఉండాలి. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంటర్న్‌షిప్ అనేది జస్ట్ నేమ్‌సేక్ కాదు. మీ ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో రియల్ క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. లైక్ రొటేషన్స్ ఇన్ ఆల్ కీ డిపార్ట్మెంట్స్, కేస్ ప్రెజెంటేషన్స్, అసిస్టింగ్ ఇన్ సర్జరీస్ ఎక్సెట్రా. కొన్ని కంట్రీస్‌లో ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది. లైక్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పేషెంట్స్‌ని ట్రీట్ చేయలేరు. జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేయగలరు. అలాంటి ఇన్‌స్టిట్యూట్ అవాయిడ్ చేయండి. లేటర్ ఇండియాకొచ్చి ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసే ముందు మీ బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4, అడిషనల్ 12 మంత్ ఇంటర్న్‌షిప్ ఇన్ ఇండియా. ఫారెన్‌లో 5.5 ఇయర్స్ కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ అయ్యాక ఇండియా వచ్చాక మీరు ఇంకో 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ కంపల్సరీగా చేయాలి. దీన్ని సూపర్వైజ్డ్ ఇంటర్న్‌షిప్ అంటారు. ఇది మన ఇండియన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కి ఎలా ఉందో అలానే ఫారెన్ రిటర్న్ స్టూడెంట్స్‌కి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్‌లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక అక్లమటైజేషన్ ఉండాలి. ఇండియన్ హాస్పిటల్స్‌లో ఇండియన్ పేషెంట్ సెటప్‌లో 1 ఇయర్ ట్రైనింగ్ దొరికితే మీ ప్రాక్టికల్ స్కిల్స్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్‌కి అలవాటు పడడానికి యూజ్ అవుతుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఇండియన్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మీరు నెక్స్ట్ ఆర్ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. దట్ మీన్స్ మీరు ఫారెన్ డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చాక ఫస్ట్ ఎన్ఎంసీకి అప్లై చేసి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దెన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అలాట్ చేస్తారు. ఇదంతా ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. బట్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ ఎందుకు? ఇట్స్ సింపుల్. జస్ట్ టు ఎన్ష్యూర్ క్లినికల్ కాంపిటెన్సీ. అబ్రాడ్‌లో చదివిన అందరికీ ఇండియన్ పేషెంట్స్ మీద కూడా ఈక్వల్‌గా కాన్ఫిడెన్స్ రావాలని. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇండియా ఇంటర్న్‌షిప్‌లో మీరు నెట్వర్క్ చేసుకొని ఫ్యూచర్‌లో పీజీ సీట్‌కి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ డాక్యుమెంట్‌లో 2 ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్న్‌షిప్ ఆర్ క్లర్క్‌షిప్
టు బీ కంప్లీటెడ్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్, అదే అబ్రాడ్లో. అండ్ సెకండ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా, అది సెపరేట్ న్యూ ఫేస్ ఆఫ్టర్ పాసింగ్ ద స్క్రీనింగ్ టెస్ట్. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇండియాలో కంప్లీట్ చేశాక మీ ఫైనల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. దెన్ యూ కెన్ ఫైనల్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డాక్టర్. రిజిస్ట్రేషన్ లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేయలేరనే అర్థం. సో దట్ దిస్ ఈస్ ఎ ఫైనల్ మ్యాండేటరీ స్టెప్. అండ్ పాయింట్ నెంబర్ 5, ఎంటైర్ కోర్స్ ఇన్ వన్ యూనివర్సిటీ అండ్ వన్ కంట్రీ. నో ట్రాన్స్ఫర్స్ ఆర్ అలౌడ్. ఒక టైంలో కొన్ని కన్సల్టెన్సీస్ అండ్ ఏజెంట్స్ ఇలాంటి ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ 2 years చైనాలో చదివేద్దాం, నెక్స్ట్ 3 years ఫిలిప్పైన్స్లో కంప్లీట్ చేసేద్దాం, లేదా ప్రీ క్లినికల్ యుక్రెయిన్లో, క్లినికల్ రొటేషన్స్ ఏమో యూఎస్లో అని చెప్పేవారు. బట్ ఎన్ఎంసీ 2021 రెగ్యులేషన్స్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే, మీ ఎంబీబీఎస్ ఎంటైర్ డ్యూరేషన్ ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీలో కంటిన్యూస్గా కంప్లీట్ అవ్వాలి. మధ్యలో ట్రాన్స్ఫర్ లేదా చేంజ్ చేయడం లాంటివి కుదరదు. సో స్ప్లిట్ ప్రోగ్రామ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. ఈవెన్ ఇఫ్ 2 foreign యూనివర్సిటీస్ ఆర్ కంట్రీస్ కొలాబరేషన్లో ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అంటే కూడా ప్లీజ్ అవాయిడ్ ఇట్. Schedule 2లో రెగ్యులేషన్ 2.3 ప్రకారం ఫారెన్ మెడికల్ ట్రైనింగ్లో ఒక పార్ట్ కూడా ఇండియాలో లేక వేరే దేశంలో జరగకూడదు, ఎక్సెప్ట్ వేర్ ద కంట్రీ యూ ఎన్రోల్. సో ఫ్రమ్ day 1 of year 1 to the final year, ఇంటర్న్షిప్ ఆర్ క్లర్క్షిప్, వన్ ఇన్స్టిట్యూట్ వన్ నేషన్. సో ఇనీషియల్గా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. వన్ షాట్ డెసిషన్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్లీ యాప్ట్. ఇక్కడ మీకు టిప్ ఏంటంటే, ఏదైనా ఏజెంట్ 2 years ఇక్కడ 3 years ఇంకెక్కడో అంటే ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్ పెట్టండి. నౌ నెంబర్ 6, డిగ్రీ మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్ ఇన్ దాట్ కంట్రీ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది మిస్ చేస్తుంటారు. ఎన్ఎంసీ గజెట్ ప్రకారం మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చిన ఫారెన్ యూనివర్సిటీ, అక్కడ దాని రెగ్యులేటరీ బాడీ లైక్ వాళ్ళ మెడికల్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లేదా ఈక్వలెంట్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. అండ్ జస్ట్ రికగ్నైజేషన్ సరిపోదు, మీరు ఆ కంట్రీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, మీరు చదివే యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ ఉండాలి. అక్కడ మీ కో స్టూడెంట్స్, అంటే అక్కడ చదివే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా లైసెన్స్ తీసుకోగలరో మీరు కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్ ఫాలో అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. పార్ విత్ లోకల్ గ్రాడ్యుయేట్స్ అని గజెట్లో క్లియర్గా చెప్పారు. మీకు లోకల్ స్టూడెంట్స్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండకూడదు. సపోజ్ మీరు రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు అనుకోండి, అక్కడ డిగ్రీ కంప్లీట్ అయ్యాక రష్యన్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటే మీరు కూడా అదే ఎగ్జామ్ రాసి లైసెన్స్ పొందగలిగే అవకాశం ఉండాలి. కానీ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫ్లాషీ యాడ్స్ ఇస్తూ ఫారెన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. బట్ ఆ యూనివర్సిటీస్కి లోకల్ మెడికల్ కౌన్సిల్లో అప్రూవల్ లేకపోవచ్చు. అక్కడ డిగ్రీ పొందినప్పటికీ అక్కడ లోకల్గా ప్రాక్టీస్ చేసే లైసెన్స్ పొందకపోవచ్చు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో చదివితే మీ డిగ్రీ ఇండియాలో రికగ్నైజ్ కాదు, ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ లోకల్గా ఖచ్చితంగా వ్యాలిడ్ అయి ఉండాలి. కరేబియన్ ఆర్ సెంట్రల్ అమెరికాలో కొన్ని ఆఫ్షోర్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, వాటికి లోకల్ గవర్నమెంట్ వాళ్ళ రికగ్నైజేషన్ ఉండదు. స్టూడెంట్స్ మెయిన్లీ యూఎస్ రెసిడెన్సీ కోసం చదువుతూ ఉంటారు, కానీ ఆ కంట్రీలో డాక్టర్స్గా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ కారు. ఇప్పుడు అలాంటి డిగ్రీ ఇండియాలో ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేయదు. హౌ టు చెక్ దిస్ ప్రాక్టికల్లీ? మీ యూనివర్సిటీ లోకల్ మెడికల్ కౌన్సిల్ ఆర్ వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో రికగ్నైజ్డ్ ఉందా లేదా చెక్ చేయండి. WFME వెబ్సైట్లో ఆ యూనివర్సిటీ, ఆ కంట్రీ మెడికల్ కౌన్సిల్ లిస్టింగ్ ఉందా లేదా చెక్ చేయండి. ఫైనల్ ఇయర్లో ఆ కంట్రీలో కంపల్సరీ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉందా, మీరు ఎలిజిబుల్ స్టూడెంట్గా ఆ ఎగ్జామ్ రాసిన లైసెన్స్ పొందగలరా, ఇవన్నీ మీట్ అయితే మీ డిగ్రీ ఇండియాలో కూడా ఎలిజిబుల్ అవుతుంది. మరింత క్లారిటీ అండ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఎలా చూడాలో నెక్స్ట్ వీడియోలో డెమో చూపిస్తాను. 7th పాయింట్ ఏంటి అంటే, కోర్స్ కంప్లీషన్ విత్ ఇన్ 10 years. ఇప్పుడు మీరు 2022లో ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మాక్సిమం బై 2032 లోపల అన్ని కంప్లీట్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ ఇండియాలో ఇంటర్న్షిప్తో సహా. ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ 2021లో పబ్లిష్ చేశారు 10 year లిమిట్ అని. జనరల్లీ ఎంబీబీఎస్ 5.5 or 6 years ఉంటుంది. లెట్స్ సే మీరు గ్యాప్ తీసుకుని పీజీ ట్రై చేస్తున్నారు, లేదా ఫెయిల్ అయి ఉండొచ్చు, రిపీట్ చేస్తున్నారు, అన్నీ కలిపి 10 years క్రాస్ అయితే ఇండియాలో మీకు రిజిస్ట్రేషన్ ఛాన్స్ పోవచ్చు. ఇది కొంచెం స్ట్రిక్ట్ క్లాస్, సో ఇట్స్ బెటర్ టు ప్లాన్ అండ్ ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ అ టైమ్లీ మేనర్. సో టైం వేస్ట్ చేయకండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ క్లియర్ చేసి కరెక్ట్ టైంలో కోర్స్ ఫినిష్ చేయండి. ఇక్కడితో మెయిన్ 7 points అయితే అయిపోయాయి. ఈ పాయింట్స్ అన్నీ ఎన్ఎంసీ డాక్యుమెంట్లో ఇలాగే ఉన్నాయా అంటే లేదు. మీకు అర్థం అవడం కోసం ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి 7 pointsలో కేటగరైజ్ చేశాను. ఇప్పుడు అడిషనల్ కీ పాయింట్స్ అండ్ క్లారిఫికేషన్స్, ఇవి కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఆన్లైన్ క్లాసెస్ డ్యూరింగ్ ఎంబీబీఎస్. కోవిడ్ టైంలో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ చేశారు. ఎన్ఎంసీ FAQsలో చెప్పింది ఏంటి అంటే, థియరీ క్లాసెస్ ఆన్లైన్ ఉంటే పర్లేదు, కానీ ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్ ట్రైనింగ్ ఆఫ్లైన్ హాస్పిటల్లోనే ఉండాలి. అంటే
జూమ్‌లో అనాటమీ లెక్చర్ వినడం ఓకే. బట్ డైసెక్షన్స్ అండ్ వాట్ పోస్టింగ్స్ ఆన్‌లైన్‌లో పెట్టినంత మాత్రం యాక్సెప్ట్ చేయరు. కోవిడ్-19 పాండమిక్ బ్యాచ్ వాళ్ళు యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ తీసుకోవాలి. స్టేటింగ్ దట్ దే హ్యావ్ కంప్లీటెడ్ రిక్వైర్డ్ ఆఫ్‌లైన్ క్లినికల్ ట్రైనింగ్. ఫ్యూచర్‌లో కూడా ఆన్‌లైన్ ఎంబీబీఎస్‌కి స్కోప్ ఉండదు. ఎక్సెప్ట్ సమ్ థియరీ. సో డోంట్ ఫాల్ ఫర్ ఎనీ ఆన్‌లైన్ ఎండీ స్కామ్స్. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే, నెక్స్ట్ అంటే ఏంటి? ఎఫ్ఎంజీ ఉంది కదా! నెక్స్ట్‌కి ఎఫ్ఎంజీకి డిఫరెన్స్ ఏంటి? చూడండి, నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఫ్యూచర్‌లో ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్‌కి అండ్ ఫారెన్‌లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్‌కి అందరికీ కలిపి ఒకే కామన్ ఎగ్జామ్ ఉండాలనేది ఎన్ఎంసీ డిసైడ్ చేసింది. యాక్చువల్లీ ఇది 2023లోనే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ ఈ వీడియో చేసే టైంకి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్‌నే కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అవ్వలేదు. లాస్ట్ అప్డేట్ ప్రకారం ఆగస్ట్ 2025కి ప్లాన్ చేశారు. బట్ స్టిల్ ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు. సో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఫారెన్‌లో ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ ఇండియాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ కంపల్సరీ. అండ్ ఇక్కడ కొంతమందికి నెక్స్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకా ఫైనల్ స్ట్రక్చర్ ఆర్ శాంపుల్ పేపర్స్ రిలీజ్ చేయలేదు కానీ అఫీషియల్‌గా నెక్స్ట్ ఎగ్జామ్ 2 స్టెప్స్‌లో ఉంటుందని మాత్రం చెప్పారు. స్టెప్ 1 థియరీ అండ్ ఎంసీక్యూస్ అండ్ ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్ స్టెప్ 2 ఉంటుంది. అందులో ప్రాక్టికల్స్ మరియు వైవా ఉండొచ్చు. కానీ ఈ డీటెయిల్స్, ప్యాటర్న్స్, డేట్స్ అన్నీ స్టిల్ పెండింగ్. ఎగ్జామ్ పేరు మార్చినా మీ ప్రిపరేషన్ మార్చకండి. ఇప్పటికీ ఎఫ్ఎంజీఈ పాస్ అవ్వాలి అంటే సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. చిన్న టాపిక్ కూడా మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయినా సరే కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. మెడికల్ నాలెడ్జ్, క్లినికల్ స్కిల్స్, రీజనింగ్ అన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వాలి. ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్‌కైనా, ఫారెన్‌లో మెడిసిన్ చేసిన స్టూడెంట్స్‌కైనా అందరూ ఈ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. విభేదాలేం ఉండవు. అంటే ఎవ్రీవన్ ఈజ్ ఆన్ సేమ్ ప్లాట్‌ఫామ్. నో స్పెషల్ రూల్ ఫర్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. సో ఎగ్జామ్ పేరు ఎఫ్ఎంజీ అయినా, నెక్స్ట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే సేమ్ స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఉండాలి. ఎలిజిబిలిటీ అండ్ నీట్ క్విక్‌గా నోట్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫారెన్ ఎంబీబీఎస్ వెళ్ళడానికి కూడా నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ రూల్ ఉంది. సిన్స్ 2028 నుంచి ఈ రూల్ ఉంది. సో మేక్ ష్యూర్ యూ క్లియర్ నీట్ యూజీ ఇన్ ఇండియా బిఫోర్ ప్లానింగ్ అబ్రాడ్. నీట్ స్కోర్ లేకుండా మీరు ఫారెన్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయినా లేటర్ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్‌కి మీరు నాట్ ఎలిజిబుల్. సో డోంట్ స్కిప్ నీట్ and select only those foreign universities that accept NEET. This is not in 2021 Gazette, but it's a prior regulation. Legal clause. Regulations-లో ఒక small clause ఉంది. If granting registration to FMG is against public policy or national security, NMC can refuse. ఇది జనరల్ నార్మల్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ ఉండదు. ఇఫ్ సమ్మన్ గోట్ ఎ డూబియస్ డిగ్రీ ఫ్రమ్ అన్ ఎలిమినేషన్ ఇన్ ఎ షేడీ వే ఆర్ దేర్ ఆర్ ఫ్రాడ్ కాన్సెప్ట్స్, దే రిజర్వ్ రైట్ టు డినే. అంటే మన శత్రు దేశంలో కనుక చదువుకుని వచ్చుంటే గవర్నమెంట్కి కానీ ఎన్ఎంసీకి కానీ ఏమాత్రం డౌట్ వచ్చినా వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హాల్ట్ చేసేయచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ రూల్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఇస్ లెజిట్, ఇది మీకు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డోంట్ మిస్ ఎనీథింగ్. మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ న్యూ గజెట్ రూల్స్ అన్ని 100% సాటిస్ఫై చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఎనీ వన్ రూల్ ఈజ్ నాట్ మెట్, యువర్ ఎంటైర్ ఎంబీబీఎస్ జర్నీ కుడ్ బీ ఇన్ డేంజర్. ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవచ్చు. సో అడ్మిషన్స్కి ముందే క్రాస్ వెరిఫై ఈచ్ పాయింట్ విత్ ద యూనివర్సిటీ ఆర్ యువర్ కన్సల్టెంట్. యూనివర్సిటీ బ్రోచర్స్, అఫీషియల్ లెటర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి యాజ్ ఎ ప్రూఫ్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్, కన్సల్ట్ సీనియర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ హూ నోస్ దిస్ రూల్స్. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఇవన్నీ అసలు ఎందుకు ఇంత స్ట్రిక్ట్‌గా పెట్టారు? బికాస్ ఎన్ఎంసీస్ విజన్ ఏంటి అంటే ఫారెన్‌లో చదివిన మన స్టూడెంట్స్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ రేంజ్‌లో ఉండాలని. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. 2020-2021లో యుక్రెయిన్ క్రైసిస్, కోవిడ్ ఎక్సెట్రా వల్ల చాలామంది రియలైజ్ అయ్యారు ఏంటి అంటే ప్రాపర్‌గా ప్లానింగ్ ఉండాలి అని. సో గవర్నమెంట్ ఈస్ గివింగ్ యూ ఏ క్లియర్ ఫ్రేమ్‌వర్క్. ఈ రూల్స్ అన్నీ మీ మంచి కోసమే అని అర్థం చేసుకోండి. జెన్యూన్ కాలేజ్‌లో జాయిన్ అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మళ్ళీ ఇండియాకి వచ్చాక ప్రాబ్లమ్స్ ఉండవు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఎదుర్కొనే డిఫికల్టీస్ కూడా తక్కువ అవుతాయి. బట్ చాలా అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలామందికి అసలు ఇలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయని కూడా తెలియదు. చాలా ఇన్నోసెంట్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక్క రాంగ్ స్టెప్‌తో ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డ్రీమ్స్ మొత్తం రిస్క్‌లో పెట్టుకుంటున్నారని నాకు చాలా బాధగా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఆస్పిరెంట్ అండ్ పేరెంట్‌కి ఒక న్యూ అవేర్‌నెస్ జాగ్రత్తగా వచ్చేలా చేయాలనేదే నా సిన్సియర్ ఎఫర్ట్. మీ ఫ్యూచర్ సేఫ్‌గా ఉండాలి. మీరు మిస్టేక్స్ రిపీట్ చేయకూడదని ఈ మెసేజ్ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్
ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్, జూనియర్స్, తమ్ముళ్ళు, చెల్లి అండ్ పేరెంట్స్‌తో షేర్ చేయండి. ఒక్క స్టూడెంట్, ఒక్క కుటుంబం అయినా ఈ వీడియో వల్ల సేఫ్ అయిపోతే నేను చేస్తున్న పనికి దానికన్నా పెద్ద సక్సెస్ ఇంకోటుండదు. ఇప్పటి వరకు ఎన్ఎంసీ గజెట్ 2021 మెయిన్ పాయింట్స్ అన్ని మనం డీటెయిల్‌గా చూసాం. కంక్లూజన్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్‌కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ ఆర్ వారి పేరెంట్ నేనిచ్చిన ఈ 7 రూల్స్ చెక్ లిస్ట్ హెల్ప్‌తో వాళ్ళు వెళ్దాం అనుకున్న యూనివర్సిటీని ఎవాల్యుయేట్ చేయాలి. డ్యూరేషన్ ఎంత? మీడియం ఏంటి? ఇంటర్న్‌షిప్ ఎక్కడ? యూనివర్సిటీ లెజిట్టా? అవన్నీ టిక్ అయితేనే గో అహెడ్. లేదంటే డేంజర్ బెల్ అనుకుని బెటర్ ఆల్టర్‌నేటివ్ చూసుకోవడం మంచిది. దీస్ రెగ్యులేషన్స్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఫిల్టర్ ఔట్ బ్యాడ్ ఆప్షన్స్ అండ్ చూస్ ఎ గుడ్ కాలేజ్. సో యూజ్ దెమ్ లైక్ ఎ గైడింగ్ లైట్. మన యాక్షన్ ప్లాన్ అంటే హౌ టు సేఫ్‌గార్డ్ యువర్ ఎంబీబీఎస్ డ్రీమ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అందులో ప్రాక్టికల్ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, కన్సల్టెంట్స్ దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేవి కవర్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. వి విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. గుడ్ లక్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ డాక్టర్స్. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీ లక్ష్యం చాలా జెన్యూన్‌ది. జస్ట్ మేక్ ష్యూర్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ రైట్ పాత్‌లో వెళ్తున్నారని. ఇప్పుడు ఈ నాలెడ్జ్‌తో కాన్ఫిడెంట్‌గా ప్లాన్ చేసుకోండి. జై హింద్.